జపాన్లో సంభవించిన పెను భూకంపం వల్ల ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కుప్పకూలిన నివాస భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. 46,000కు పైగా నివాసాలు భూకంపం బారిన పడ్డాయి. చాలా వరకు నేలమట్టమయ్యాయి. 62,000 మందికి పైగా నిరాశ్రులయ్యారు. అనేక ప్రాంతాల్లో బ్లాక్అవుట్స్ ఏర్పడ్డాయి. 50,000కు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. భూకంప ప్రభావిత ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీనివల్ల సహాయక చర్యల్లో జాప్యం ఏర్పడుతుంది. ప్రధాన భూకంపం తర్వాత 24 గంటల వ్యవధిలో 44 సార్లు భూమి ప్రకంపించింది. రిక్టర్ స్కేల్పై 4కు పైగా తీవ్రతతో ఆయా భూకంపాలన్నీ నమోదు కావడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. భూకంపం తీవ్రతకు ఏర్పడ్డ సునామీ నష్టాన్ని మరింత పెంచింది. తీర ప్రాంత నగరం వజీమా సిటీ అల్లాడిపోయింది. 5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిన రాకాసి అలలు ఈ నగరాన్ని ముంచెత్తాయి. ఈ పరిణామాలపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. జపాన్ భూకంపం అనంతరం ఏర్పడిన సునామీ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పుడు భూకంపం సంభవించిన ప్రాంతంలోనే తాను వారం రోజుల పాటు గడిపానని వివరించారు. ఇప్పుడే జపాన్ నుంచి ఇంటికి చేరుకున్నానని తెలిపారు. భూకంప ప్రభావం బారిన పడ్డ ప్రాంతాల ప్రజలకు ఆయన ధైర్యవచనాలను పలికారు. ఈ విపత్తు నుంచి జపనీయులు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు ఆయన.